నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి ఏప్రిల్ నెలకు సంబంధించి బట్టి స్వామివారిక ఆర్జిత సేవ టికెట్లని రేపు అంటే జనవరి 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించి బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి. ఈ ఆర్జిత సేవలు అంటే ప్రధానంగా మనకి 4 రకాల కేటగిరీలు ఉంటాయి. అందులో 1 కళ్యాణం, 2 ఉంజిలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. వీటిలో మనం సాధారణంగా 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ కళ్యాణం టికెట్ అంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలి, కళ్యాణం టికెట్లో ఎంతమంది వెళ్ళొచ్చు, అదేవిధంగా మాకు కూడా పిల్లలు ఉన్నారండి, పిల్లలను కూడా ఈ కళ్యాణానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా, కళ్యాణం అన్నది తిరుమల కొండపైన ఎక్కడ జరుగుతుంది అని ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి ఈ ఆర్జిత సేవలు ప్రధానంగా ఈ 4 రకాల కేటగిరీలు ఏ అవుతున్నాయో మనకి కళ్యాణం టికెట్ అంటే 1000 రూపాయలు ఉంటుందండి. భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే పాల్గొనాలి. మిగిలినటువంటి ఉంజిలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఇవి 500 రూపాయల చొప్పున ఉంటుంది కాబట్టి అంటే ఈచ్ పర్సన్కి అండి. కాబట్టి వీటిని సాధారణంగా మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. వీళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం అన్నది తిరుమల కొండపైన స్వామివారి యొక్క గాలిగోపురం ఉంటుంది కదండి, దాని పక్కనే మనకి శుభదం ఉంటుంది. ఈ శుభదం ద్వారా ఈ శ్రీవారి భక్తుల్ని పంపించడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఆర్జిత సేవ టికెట్లు బుక్ చేసుకున్నారో వీళ్ళకి. ఇందులోని కళ్యాణం అంటే మనకి కళ్యాణం కానీ, ఉంజిలి సేవ కానీ ఈ 2 కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో దాని దగ్గరలో జరుగుతాయండి. మనకి కళ్యాణం అన్నది మనకి ఇంచుమించుగా 10 గంటలకైతే రిపోర్ట్ చేయాలి. మనకి 12 గంటల వరకు కూడా స్వామివారికి కళ్యాణం అన్నది జరుగుతుంటుందండి. ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత శ్రీవారి భక్తుల్ని స్వామివారి యొక్క దర్శనకి అయితే పంపించడం జరుగుతుంది. ఈ కళ్యాణం టికెట్ తీసుకున్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నటువంటి సమయంలోనే వీళ్ళకి ఆడవారికి ఒక బ్లౌజు, అదేవిధంగా మగవారికి ఒక టవల్ టైపు, ఉత్తరీయం టైపు ఇవ్వడం జరుగుతుందండి. ఈ వస్త్రాలు తీసుకున్న తర్వాత మనకి స్వామివారికి కళ్యాణం అయితే జరుగుతుంది. కళ్యాణం అనంతరం కూడా మీరు సాధారణంగా అందరూ వెళ్తున్నట్టే మీరు కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను అయితే మీరు ఈ కళ్యాణానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి మీకు కూడా కనుక అమ్మాయి ఉందనుకోండి, 12 సంవత్సరాలు పైబడినటువంటి అమ్మాయి ఉందనుకోండి, మీ అమ్మాయిని కూడా మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అమౌంట్ అన్నది మీరు అక్కడ ఆఫ్లైన్లోనే 500 రూపాయలు కట్టి మీరు కూడా ఈ కళ్యాణం టికెట్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కేవలం అమ్మాయి మాత్రమే. అబ్బాయి అయితే మీకు ఇది ఎలా ఉండదండి, 12 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఎలా ఉండదు. కాబట్టి వాళ్ళ అమ్మాయికి మాత్రమే ఇటువంటి ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా శుభదం ద్వారా అంటే మనకి ఇంచుమించుగా చాలా తొందరగా స్వామివారికి దర్శనం అయితే అవుతుంటుంది. అదేవిధంగా మనకి ఉంజిలి సేవ కూడా స్వామివారిక ప్రధాన ఆలయానికి దగ్గరే, అంటే సాధారణంగా మనం దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక మండపం ఉంటుంది కదండి, ఆ మండపంలో మనకి ఉంజిలి సేవ అని రాసి ఉంటుంది. మనకి ఆ మండపంలో మనకి ఉంజిలి సేవ అనేది జరుగుతుంటుంది. మిగిలినటువంటి సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఈ 2 కూడా మనకి స్వామివారి యొక్క ఆలయానికి బయట జరుగుతాయి. అంటే స్వామివారికి మాడవీధులు ఉంటాయి కదండి, తిరుమల కొండపైన మాడవీధులు, అందులో ఆర్జిత బ్రహ్మోత్సవం జరుగుతుంది. తర్వాత సహస్ర దీపాలంకరణ సేవ అన్నది స్వామివారి యొక్క ప్రధాన గోపురానికి మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే సహస్ర దీపాలంకరణ జరుగుతుంటుంది. అంటే కళావేదికకి పక్కనే అక్కడ జరుగుతుంటుంది. ఇది ఓపెన్ ప్లేస్లో జరుగుతుంటుంది. తిరుమల కొండపైకి వెళ్ళినటువంటి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా ఈ ఆర్జిత సేవలను కానీ, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ కానీ సేవ చూడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే డైరెక్ట్గా ఈ సేవలు పాల్గొన్న తర్వాత స్వామివారికి దర్శనం అయితే వాళ్ళకి కల్పించడం జరుగుతుందండి. ఇందులోనే మీకు రేపు విడుదలవుతున్నటువంటి అంటే 21వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవుతున్నటువంటి ఈ ఆర్జిత సేవల్ని మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. బుక్ చేసుకునేటువంటి సమయంలో మీరు ఇవ్వాల్సినటువంటి ప్రూఫ్స్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, మీ యొక్క అడ్రస్సు, ఆ తర్వాత మీ యొక్క పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఫుల్ నేము, అదేవిధంగా మీ మెయిల్ అయితే మెయిల్, ప్రీమెయిల్ అయితే ప్రీమెయిల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లోనే మాత్రమే కట్టవలసి ఉంటుందండి. ఇలా కట్టిన తర్వాత మీరు ఆర్జిత సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు అకామిడేషన్ కూడా 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదలవడం జరుగుతుందండి. అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే స్వామివారికి దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి సేమ్ టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి అకామిడేషన్ విడుదలవుతున్న
జరుగుతున్నటువంటి సమయంలో మీరు బుక్ చేసుకున్నటువంటి టికెట్ పక్కన మీకు అకామిడేషన్ అని ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే అకామిడేషన్ కూడా మీకు బుక్ అవుతుంది. ఒకవేళ మీకు కనుక అకామిడేషన్ బుక్ కాలేదనుకోండి, ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో స్వామివారికి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మనకి 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మనకి రేపు అంటే జనవరి 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మరొక కేటగిరీలో ఆర్జిత సేవలు అయితే విడుదలవుతున్నాయండి. వీటిలో వర్చువల్ సేవా టికెట్లు అంటారు, అదేవిధంగా ఆన్లైన్ సేవా టికెట్లు అని కూడా అంటారు. ఈ పేరులోనే ఆన్లైన్ ఉంది కాబట్టి మనకి ఈ వర్చువల్ సేవలో మనకి సేమ్ ఇందాక చెప్పినటువంటి ఈ 4 రకాల సేవలు అందుబాటులో ఉంటాయండి. అందులో కూడా మనకి కళ్యాణం కానీ, ఉంజిల్ సేవ కానీ, సహస్ర దీపాలం కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉంటాయి. టికెట్ కాస్ట్లు కూడా ఇంచుమించుగా సేమ్ అయ్యే కాస్ట్లు అండి. మనకి కళ్యాణ టికెట్ వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరికి కలిపి 1000 రూపాయలు. అదేవిధంగా ఉంజిల్ సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం వచ్చేసి మనకి 500 రూపాయలు చొప్పున ఉంటుందండి. ఇది కూడా టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి సేమ్ మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత బుక్ చేసుకున్న తర్వాత వర్చువల్ సేవ అంటే ఏమిటని మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి. వర్చువల్ సేవ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, నేను చెప్పినటువంటి 4 రకాల సేవలు మీ ఇంటి దగ్గర కూర్చొని అంటే టీవీల్లో కానీ, యూట్యూబ్లో కానీ, లేదా వివిధ ప్రసార మాధ్యమాల్లో కానీ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ ఆర్జిత సేవలు చూసిన తర్వాత మిమ్మల్ని అయితే డైరెక్ట్గా స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి. ముందు చెప్పినటువంటి ఆర్జిత సేవలు అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. కానీ ఈ వర్చువల్ సేవలు అన్నది మీరు కింద ఇంటి దగ్గర మనం చూసిన తర్వాత డైరెక్ట్గా దర్శనానికి మాత్రమే వెళ్తామండి. అందుకని ఇట్లా వర్చువల్ సేవ, అదేవిధంగా ఆన్లైన్ సేవ అని కూడా పిలుస్తారు. ఇందులో కూడా మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీరు ఏ రోజున దర్శనానికి వెళ్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఎందుకంటే చాలామందికి వర్చువల్ సేవ టికెట్ అన్నది మనకి ఇంచుమించుగా ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతాయి, దర్శనాలు కంప్లీట్ అయిపోతాయి. కాకపోతే వర్చువల్ సేవలో డేట్లు అన్నది మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. క్యాలెండర్ మీద గ్రీన్ కలర్లో ఇంకా బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మీరు చూడవలసింది అది కాదండి. ఎవరైతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటున్నారో దాని కింద మీకు దర్శనం అని ఉంటుందండి. ఆ దర్శనం అన్నది మీకు ఆ మంత్కి మీరు అనుకున్నటువంటి డేట్కి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఉంటే మట్టికి అప్పుడు వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోండి. అంటే ఉదాహరణకి వర్చువల్ సేవ అంటే ఇందాక చెప్పాను కదండి, మన ఇంటి దగ్గర కూర్చొని తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలు చూడడానికి ఒక రోజు సమయం పడుతుంది కాబట్టి చూసిన తర్వాత రోజు నుంచి మనకు దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి నేను 12వ తారీఖున తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ఈ వర్చువల్ సేవ టికెట్ని బుక్ చేసుకుని స్వామివారి యొక్క దర్శనానికి అదే రోజున 12వ తారీఖున వెళ్ళాలి అనుకుంటున్నాను. అంటే దర్శనానికి 12వ తారీఖున వెళ్ళాలి అనుకుంటున్నాను. కాకపోతే నేను టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి? 11వ తారీఖు డేట్ బుక్ చేసుకోవాలి. 11వ తారీఖు డేట్ బుక్ చేసుకుంటే నాకు దర్శనం అన్నది 12వ తారీఖు నుంచి 1 ఇయర్ వరకు ఎప్పుడన్నా నేను వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ముందు ఆ క్యాలెండర్ కింద క్యాలెండర్ ఓపెన్ అవుతుంది కదండి, రేపు మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఆ క్యాలెండర్ కింద మనకి దర్శనం అన్నది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏప్రిల్ నెలకు సంబంధించిన స్వామివారికి దర్శనం అందుబాటులో ఉందా లేదన్నది చెక్ చేసుకుని తర్వాత మీరు వర్చువల్ సేవ అన్నది ఒకరోజు ముందుగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనకి విడుదలవుతున్నటువంటి కేటగిరీ వచ్చేసి ఏప్రిల్ నెలకు సంబంధించిన స్వామివారికి ఆర్జిత సేవలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చేసుకున్న తర్వాత చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, ఇలాగ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనకి లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 32, 34 కౌంటర్ దగ్గర వీళ్ళకి అదేవిధంగా వస్త్రాలు, అదేవిధంగా స్వామివారికి ప్రసాదం కూడా 2 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి 23వ తారీఖున స్వామివారికి అంగప్రక్షణ టికెట్లు కూడా విడుదలవుతున్నాయండి. అవి కూడా మనకు ఫ్రీ అండి. ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా అంగప్రక్షణ చేయించిన తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. ఇందులో మనకి ఆర్జిత సేవ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి మీరు ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వర్చువల్ సేవ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, కళ్యాణ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది చాలా క్లియర్గా నేను డెమోతో సహా మీకు ఆల్రెడీ ముందుగా అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి చెక్ చేసినట్లయితే మీరు చాలా ఈజీగా ఈ యొక్క టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి.
ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.